హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ లేదంటే ఇక పారాబాయిల్డ్ రైస్కి సంబంధించిన ఇష్యూ అనేది చాలా రోజుల నుంచి మనకి రన్ అవుతుంది తెలంగాణలో. గత 2 నెలల నుంచి ఈ ఇష్యూ అనేది రన్ అవుతుంది. పారాబాయిల్డ్ రైస్ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ. సో దీనికి సంబంధించిన ఇష్యూ అనేది ఏముందనేది మాట్లాడదాం. అది ఒక ఇష్యూయే కాదు, దీనిలో చాలా బిట్స్ ఎగ్జామ్లో ఉపయోగపడే చాలా బిట్స్ కూడా నేను కవర్ చేస్తాను. అంటే తెలంగాణలో ప్యాడీ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ప్రొడక్టివిటీ ఉంది, అలాగే తెలంగాణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంత, సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత ప్రొక్యూర్మెంట్ చేసింది లాస్ట్ ఇయర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడదాము. సో రైట్, సో ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో May 2 రోజు సెకండ్ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. May 2 సో సూర్యలోక్ కాంప్లెక్స్ అబిడ్స్ లోపల మనకి కొత్త బ్యాచ్ అనేది గ్రూప్స్కి సంబంధించి బ్యాచ్ ఫామ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియంలో. సో మీరు కావాలంటే స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ అవ్వడానికి మీకు అవకాశం ఉంది May 2 నుంచి. సో May 2 సూర్యలోక్ కాంప్లెక్స్ అబిడ్స్కి మీరు కొత్త బ్యాచ్ కోసం రావాలనుకుంటే రావచ్చు. ఓకే రైట్, ప్యాడీ గురించి మాట్లాడడం. ప్యాడీ అనేది జనరల్గా మనందరికీ తెలుసు, అగ్రికల్చర్ నుంచే ప్రొడక్షన్ జరుగుతుందని మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఎకానమీలో. అయితే అగ్రికల్చర్ అనేది ఎవరి డొమైన్లోకి వస్తుంది అనేది, సెంట్రల్ గవర్నమెంట్ డొమైన్లోకా స్టేట్ గవర్నమెంట్ డొమైన్లోకి వస్తుందా అంటే, మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీ అందరికి తెలుసు. 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనే 3 లిస్టులు ఉంటాయి. సో యూనియన్ లిస్ట్లో ఉన్న వాటికి యూనియన్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, స్టేట్ లిస్ట్లో ఉన్న వాటికి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్లో ఉన్న వాటికి ఇద్దరికి పవర్ ఉంటుంది. బట్ ఫైనల్గా యూనియన్ గవర్నమెంట్కి ఫైనల్ డిసిజన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, ఫెడరలిజం అని చెప్తాం ఇండియాలో. సింపుల్గా మీకు 7th షెడ్యూల్లో ఉంటుంది. అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అంటే స్టేట్కే పవర్ ఉంటుంది అగ్రికల్చర్ని రెగ్యులేట్ చేయడానికి మ్యాక్సిమం. ఎందుకు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ద సాయిల్ టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ద రెయిన్ ఫాల్ ఉంటుంది. ఇండియా మొత్తానికి నువ్వు కామన్ అగ్రికల్చర్ ఫార్మ్ పాలసీని ఫ్రేమ్ చేసావు అనుకో, అది అంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాయిల్స్ వేరే, తెలంగాణలో ఉన్న సాయిల్స్ వేరే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెయిన్ ఫాల్ వేరే, తెలంగాణలో ఉన్న రెయిన్ ఫాల్ వేరే. సో కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి సో ఆ ఉద్దేశంతో మనకి ఈ అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్కే పవర్ ఉండాలని చెప్పేసి దాన్ని 7th షెడ్యూల్లో మనకి స్టేట్ లిస్ట్లో రాయడం జరిగింది. ఎంట్రీ నెంబర్ 14th స్టేట్ లిస్ట్లో మనకి 14th నెంబర్లో దీని గురించి రాయడం జరిగింది. దేని గురించి? అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ ద అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ ద రీసెర్చ్ అండ్ ద ప్రొటెక్షన్ అగ్నిస్ట్ ద పెస్ట్ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద ప్లాంట్ డిసీజ్. ఈ అన్నిట్ల మీద పవర్ అంతా కూడా ఎవరికి ఉంటుంది? మనకి స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంఎస్పి. సో ఎంఎస్పి అంటే మీరు అందరూ కూడా చాలాసార్లు మన తెలుగులో విని ఉంటాం, కనీస మద్దతు ధర, రైతులకి మద్దతు ధర ఇవ్వాలి అని ఇట్లాంటి పదాలని విని ఉంటాం మనం. సో దాన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే మనం ఏమంటాం? ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, లేదా ఎంఎస్పి స్టాండ్స్ ఫర్ ద వాట్, మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రతి పంటకి కనీస మద్దతు ధర, ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండాలి. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేకపోతే ఫార్మరు పంటని వేయడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఫార్మరు మనకి ఇన్పుట్స్, సో ఒక పంటని కల్టివేట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్ కాస్ట్ మేబీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాంట్లో ఇన్పుట్ కాస్ట్లు ఏముండొచ్చు? సీడ్స్ ఉంటాయి, సో వాడు ఫెర్టిలైజర్స్ వేస్తే ఇన్ కేస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి, లేబర్ కాస్ట్ ఉంటుంది, సో ఇవన్నీ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, ఈ రకరకాల కాస్ట్. టోటల్గా ఇవన్నిట్లను కలిపి మనం ఏమనుకుందాం? ఇన్పుట్ కాస్ట్ అనుకుందాం. ఓకే, సో అగ్రికల్చర్లో ఆ పంట పండించడానికి కావాల్సిన ఇన్పుట్ కాస్ట్ మీద మళ్ళీ రైతు ఏమనుకుంటాడు? ఎంతో కొంత ప్రాఫిట్ రావాలనుకుంటాడు. ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి దాన్ని మార్కెట్లో అమ్మాలనుకుంటాడు, సమ్ ప్రైస్కి అమ్మాలనుకుంటాడు. అదే కదా, ఎందుకంటే దాన్ని పెట్టిన ఇన్పుట్ కాస్ట్ వెళ్ళాలి, ప్లస్ అతను ఏమనుకోవాలి? ప్రాఫిట్ రావాలి అనుకుందాం. ఒక పంట పండించడానికి 1000 రూపాయలు అనేది అతనికి ఖర్చు అయింది అనుకుందాం. 1000 రూపాయలు ఖర్చు అయితే అట్లీస్ట్ ఫార్మర్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ 50% ఆఫ్ ద ప్రాఫిట్, అంటే 500 రూపాయల ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమైతే 1500 రూపీస్ అనేది మినిమం మార్కెట్లో దానికి రేట్ ఉండాలి. అప్పుడు రేట్ ఉంటే ఫార్మర్ ఏమవుతాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇలాంటి ప్రైజెస్నే మనం ఏమంటాం? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. కనీసం 50% ప్రాఫిట్ తోటి మనకి ప్రైస్ అనేది ఉండాలి. అప్పుడు అలా ఉంటే దాన్ని ఏమంటాం? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా ఎంఎస్పి అని చెప్తుంటాం. ప్రతి పంటకి ఏముండాలి? మనకి ఎంఎస్పి ఉండాలి. అంటే అతను ఖర్చు పెట్టిన దానికి అదనంగా 50% ప్రాఫిట్ ని జోడించి మనం ఏం చేయాలి? ప్రైస్ అనేది డిసైడ్ చేయాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాము. ఏమంటాం? మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం మనం. సో అసలు ఏంటి దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మనం మాట్లాడదాం. అయితే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఎవరు ఇష్యూ చేస్తారు, ఎలా ఇష్యూ చేస్తారని మన యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఇండియాలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది 23 క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండి 23 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటిది మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే? నేను సింపుల్గా చెప్పాను, కానీ అంత సింపుల్ కాదు, దాన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. మినిమం సపోర్ట్ ప్రైస్కి మనకి ఖరీఫ్లో పండించే పంటలకు కానీ, అంటే రబీలో పండించే పంటలకు కానీ, ఖరీఫ్ అండ్ రబీ, ఖరీఫ్ ప్లస్ రబీ సీజన్లో పండించే పంటలు ఉంటాయి కదా, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ నుంచి రబీ సీజన్, అంటే ఆల్మోస్ట్
క్రాప్ హార్వెస్టింగ్ ఫిబ్రవరి వరకు వెళ్తుంది. ఈ ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో పండించే 23 క్రాప్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది, అంటే కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది. ఎప్పుడు ప్రకటిస్తుంది? మరి రైతు అనేవాడు పంట వేయాలంటే పంట పండించిన తర్వాత కాదు కదా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేది. ఎప్పుడు? పంట వేయక ముందే, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ ద సీడ్స్. ఓకేనా? సో పంట వేసే ముందే మనకి లేదా వెయ్యక ముందే మనకి ప్రకటించాలి. అంటే ఈ సంవత్సరం జూన్లో విత్తనాలు నాటుతామంటే ఆ జూన్లో విత్తనాలు నాటే కంటే ఒక వారం రోజుల ముందో 15 రోజుల ముందో గవర్నమెంట్ ఏమేస్తుంది, ఈ సంవత్సరం ఈ పంటకి ఇంత ధర ఉంటుందని ప్రకటిస్తుంది. అంటే ద గవర్నమెంట్ విల్ డిక్లేర్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ బిఫోర్ ద సోయింగ్ ఆఫ్ ద సీడ్స్. పంట వేయక ముందే గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ని డిక్లేర్ చేస్తుంది. అంటే ఆ ప్రైస్ ఆధారంగా ఫార్మర్ ఏం చేస్తాడు, ఈ పంట వేయాలన్నా ఇవి వేయకూడదా, ఈ సంవత్సరం దీన్ని కల్టివేట్ చేయాలన్నా చేయకూడదని డిసైడ్ చేసుకుంటాడు. ఓకేనా? సో కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు మినిమం సపోర్ట్ని ప్రైస్ని సో గవర్నమెంట్ ప్రకటిస్తుంది అంటే బిఫోర్ ద సోయింగ్ ఆఫ్ ద సీడ్స్, అంటే బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్. ఆ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ విల్ గెట్ ద వాట్ క్లారిటీ. సపోజ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ప్యాడీ ఇష్యూ అని నడుస్తుంది అనుకుందాం. ప్యాడీ, సో ప్యాడీకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గ్రేడ్ ఏ ప్యాడీ. సో గ్రేడ్ ఏ అనుకుందాం, అంటే మంచి ప్యాడీ అనేది దాదాపు 1960 రూపాయలు అనేది ఉంది ఒక క్వింటాల్కి. ఓకేనా? తర్వాత ఇంకా కొంచెము నార్మల్ క్వాలిటీ, సో నార్మల్ క్వాలిటీ ఆఫ్ ద రైస్ ఏదైతే ఉందో, సారీ ప్యాడీ ఏదైతే ఉందో దానికి 1940 రూపాయలు ఇలా ఉంది. గ్రేడ్ ఏ ప్యాడీకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏముంది, ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంత ప్రకటించడం జరిగింది. ఎంఎస్పి దేనికి? ప్యాడీకి సంబంధించి, వరి, సో వడ్లకు సంబంధించి ఎంఎస్పి అని ఇంత ప్రకటించింది. ఇప్పుడు నేను ఒక 10 క్వింటాల సో నేను పండించాను. ఏం పండించాను? 10 క్వింటాల్స్లో నేను ప్యాడీ పండించాను. 10 క్వింటాల ప్యాడీ వెళ్ళింది అనుకుందాం. నేను మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్కి అమ్మడానికి తీసుకెళ్ళాను. మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్తే మార్కెట్లో ప్రైస్ చూస్తే వాడు ఏమన్నాడు, సార్ 1600కి అమ్మితే అమ్ము, లేకుంటే నేను కొనలేనని చెప్పేసినాడు. మార్కెట్లోకి వెళ్తే ఎంత ఉంది? 1600 ఉంది మార్కెట్ ప్రైస్. ఇక్కడ రాస్తున్నా నేను, ఏం రాస్తున్నా? మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ ప్రైస్ ఏముంది, మనకి 1600 రూపీసే ఉంది. కానీ గవర్నమెంట్ ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంది మనకి? 1960, 1940 ఆ రేంజ్లో ఉంది. కానీ మార్కెట్లోకి నేను పండించిన ప్యాడీని, వరిని తీసుకెళ్తే మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది? 1600 రూపాయలు ఉంది. కానీ గవర్నమెంట్ నేను పంట వేసే ముందు ఎంత చెప్పింది నాకు? మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం 1960 ఉంటుందని చెప్పింది. మరి మార్కెట్లోకి వెళ్తే 1600 ఉంది. మరి ఎలా అనేది పాయింట్. ఇక్కడే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనకి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్లోనే ఇంపార్టెంట్. ఎప్పుడైతే రైతు పండించిన వడి ఉన్నదో అది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటే దేనికన్నా? ఎంఎస్పి కన్నా. ఎంఎస్పి గవర్నమెంట్ కనీస మద్దతు ధర ఎంత చెప్పింది? 1960 చెప్పింది. మార్కెట్లోకి నేను అమ్మడానికి వెళ్తే ఎంత ఉంది? 1600 ఉంది. అంటే 360 రూపాయల డిఫరెన్స్ ఉంది. మరి ఈ 360 రూపాయల డిఫరెన్స్ ఉన్నప్పుడు రైతు లాసే కదా, రైతు లాస్ కదా. మరి అప్పుడు గవర్నమెంట్ కనీస మద్దతు ధర ఎందుకు ఇచ్చుడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటే, ఎప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి అమ్మా, జాగ్రత్తగా వినాలి. ఇది మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఎంఎస్పి. అర్థమవుతుందా? ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఎంఎస్పి, బట్ గెటింగ్ మై పాయింట్. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఎంఎస్పి, అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఇప్పుడు 1600 తక్కువ ఉంది కదా దేనికన్నా? ఎంఎస్పి కన్నా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో వీటన్నిటిని ఎవరు ప్రొక్యూర్మెంట్ చేయాలి? గవర్నమెంటే ప్రొక్యూర్మెంట్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొక్యూర్. సో గవర్నమెంటే వీటిని ఏం చేయాలి? మనం ప్రొక్యూర్ చేయాలి. వీటిని ఎప్పుడు? వెన్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ మార్కెట్ ప్రైస్. ఓకేనా? సో మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ ప్రైస్ తక్కువ, రివర్స్లో చెప్పాను నేను. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అని మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉందని, మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంది అనుకోండి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా, అప్పుడు రైతు 360 లాసే కదా. ఈ 360 లాస్ అవ్వాలని రైతు పంట పెట్టలేదు కదా. పంట పెట్టే ముందు గవర్నమెంటే చెప్పింది ఏమని, నేను కొంటాను 1960కి. మన మార్కెట్లోకి వెళ్తే 1660 ఉన్నాయి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క ఏంటిదంటే మినిమం గ్యారంటీ అనమాట. దాని అర్థం అంటే ఒకవేళ మార్కెట్ ప్రైస్ అనేది తక్కువగా ఉన్నా కానీ అదే ప్రైస్కి ఎవరు కొంటారు? గవర్నమెంట్ కొని తీరాలి. గవర్నమెంట్ కొని తీరకపోతే ఇక మినిమం సపోర్ట్ ప్రైస్కి వాల్యూయే లేనట్టు. ఇక దానికి మనం మినిమం సపోర్ట్ పైన వేసాము, ఈ బూడిద పూసుకున్నాడు, ఇవన్నీ ఎందుకు? వేస్టే కదా. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందో దేనికన్నా? ఎంఎస్పి కన్నా, అప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్యూర్ ద వాట్ ప్యాడీ ఆర్ ఎనీ అదర్ 23 క్రాప్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. అప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేయాలి. చేయకపోతే దీనికి వాల్యూ లేనట్టు కదా. మరి కనీస మద్దతు ధర ఎందుకు? సో ఇలాంటి ధరను ఏమంటాం మనం? కనీస మద్దతు ధర లేదా ఎంఎస్పి అంటాము. ఓకేనా? సో ఈ ఎంఎస్పిని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారనే మనం మాట్లాడదాం. ఎంఎస్పికి సంబంధించి ఏది మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే చూద్దాం మనం. భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనకి
23 క్రాప్స్కి ఇస్తున్నాం మనం ఇంతకుముందు చెప్పామని 23 క్రాప్స్కి అనేది మనకి గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇగో ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే డిసైడ్ కాదు, క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ మీకు కనిపిస్తుంది కదమ్మా, రెడ్ కలర్లో నీట్గా కనిపిస్తుందా, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ద ప్రైజెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, సిఏసిపి. ఈ సిఏసిపి అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ పేరులోనే ఉంది కదా, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అన్నాడు అంటే మనకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఎంత అవుతుందో అది ప్లస్ దానికి ఎంత ప్రైస్ ఉండాలి ఆ పంటకి. సో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ని ఈ ఆర్గనైజేషన్ చేస్తుంది. కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజ్ సిఏసిపి అనే ఆర్గనైజేషన్ అనేది క్యాలిక్యులేషన్ మాత్రమే చేస్తుంది. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది ఎవరికి, సో ఫినాన్స్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది మనకి. సో ఫార్వర్డ్ చేసిన తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఫినాన్స్ మినిస్ట్రీలో మనకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది. ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్ అని. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్ అనేది ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్కి సంబంధించి ఫైనల్ డిసిజన్ ని తీసుకోవడం జరుగుతుంది. సిఏసిపి ఏం చేస్తుంది, ఓన్లీ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకే, వీళ్ళకి ఈ సంవత్సరం ప్యాడీ పండించడానికి ఇంత ఇన్పుట్స్ అవసరమైనాయి, దానికి ఇంత ప్రాఫిట్ వేసుకుంటే ఇంత ధర వస్తుంది, ఈ సంవత్సరానికి ఇంత ధరిస్తే బాగుంటుందని జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ చెప్తుంది. ఎవరు, సిఏసిపి. అది క్యాలిక్యులేషన్ చేసిన ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని వీళ్ళకి సబ్మిట్ చేస్తుంది. ఎవరికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్. ఈ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరు, వీళ్ళు ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. సో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఫైనల్ డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. దేనిపైన, మినిమం సపోర్ట్ ప్రైస్. అలా సో ఎగ్జామినేషన్ లో మనకి సివిల్ సర్వీసెస్ లో ఒకసారి అడిగి ఉన్నాడు, హూ విల్ టేక్ ద వాట్ ఫైనల్ డిసిజన్ ఆన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరు, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం సపోర్ట్ పైన ఫైనల్ డిసిజన్ తీసుకుంటారు. సిఏసిపి అనేది జస్ట్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకే, మనం అనుకున్నట్టు సో ఇప్పుడు ప్యాడీ కానీ వీటి కానీ ఇట్లాంటి వాటికైతే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు. మధ్యలో మరి మినిమం సపోర్ట్ మార్కెట్ ప్రైస్ కన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్లో అనుకుందాం, ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ మనం ప్యాడీ తీసుకున్నాం 1960 ఉన్నాయి, మార్కెట్లో కూడా 1980 ఉంది అనుకోండి, అప్పుడు నువ్వు మార్కెట్లో పోయి అమ్ముకోవచ్చు, నిన్ను ఎవరు ఆపరు. ఒకేలా మార్కెట్ ప్రైస్ అనేది 1600 1700 ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఎవరు కొనాలి, గవర్నమెంట్ కొనాలి. ఎంఎస్పీ ఇది అనుకుందాం, ఎంఎస్పీ కన్నా మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉందనుకో నువ్వు మార్కెట్ అనే అమ్ముకుంటావు. ఒకవేళ ఎంఎస్పీ అనేది మార్కెట్ ప్రైస్ అనేది ఎంఎస్పీ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వాటికి కొనాల్సింది. అప్పుడు ఆ గవర్నమెంట్ కొనాలి కదా. గవర్నమెంట్ ఎవరి ద్వారా కొంటుంది అంటే గవర్నమెంట్ అనేది మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ద్వారా. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ నోడల్ ఏజెన్సీ అలాంగ్ విత్ ద అదర్ స్టేట్ ఏజెన్సీస్ టు అండర్టేక్ ద వర్క్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద క్రాప్స్. ఒక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆ రాష్ట్రాల్లో పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ కూడా. మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఐకేపీ సెంటర్స్ అని ఉంటాయి. సో ఐకేపీ సెంటర్స్ కానీ అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళందరూ ఏం చేయాలా, ఫుడ్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి. ఫుడ్ గ్రెయిన్స్ కాదు, ఏవైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనరల్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీటిని తీసుకుంటుంది, ప్యాడీ కానీ వీటి కానీ పల్సెస్ కానీ వీటిని జనరల్ గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. కాటన్ కానీ వీటిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు రకరకాల క్రాప్స్ ని రకరకాల ఏజెన్సీస్ అనేది ఏం చేస్తాయి, ప్రొక్యూర్మెంట్ చేస్తాయి ఫర్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. మరి ఎన్ని క్రాప్స్ కి ఇస్తున్నామని చెప్పాం, 23 క్రాప్స్ కి మన భారతదేశంలో మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం. సో మనకి సీరియల్స్, సో ఇవి ఫుడ్ గ్రెయిన్స్ సీరియల్స్ కనుక చూసుకుంటే 7 టైప్ ఆఫ్ ద సీరియల్స్ కి ఉన్నాయి మనకి. ప్యాడీ కానీ వీటి కానీ జవార్ కానీ బార్లీ కానీ బాజ్రా కానీ రాగి కానీ మెయిజ్ కానీ ఇవన్నిట్లకు మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సీరియల్స్ కేటగిరీలో. నెక్స్ట్ చూసుకుంటే మనకి పల్సెస్ కేటగిరీలో తువార్ దాల్ కానీ నెక్స్ట్ గ్రామ్ కానీ మూంగ్ దాల్ కానీ లెంటిల్ కానీ ఉరద్ దాల్ కానీ. సో ఇవన్నిటి కూడా వీటికి మనకి ఈ 5ంటికి మనకి ఏమిస్తున్నాం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద పల్సెస్ కేటగిరీ. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సీడ్స్ కి సంబంధించి సో గ్రౌండ్ నట్ కానీ రేప్ సీడ్ కానీ అంటే ఆయిల్ సీడ్స్, సోయాబీన్ కానీ తోరియా సీడ్స్ కానీ సీసమమ్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ కానీ సాఫ్లవర్ కానీ నైజర్ సీడ్స్ కానీ. సో ఇవన్నిట్లకు ఎడిట్లకు ఏంటిది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అందించడం జరుగుతుంది. అట్లాగే అదర్ క్రాప్స్ తీసుకుంటే రా కాటన్ కానీ రా జూట్ కానీ కోప్రా కానీ అండ్ షుగర్ కేన్ కానీ వీటికి కూడా మనకి ఏమున్నాయి. సో ఓవరాల్గా 23 క్రాప్స్కి మనకి ఏమున్నాయి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా. షుగర్కి అయితే ఫేర్ అండ్ రిమ్యూనరేటివ్ ప్రైజెస్ అని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. షుగర్కి ఎందుకంటే షుగర్ నుంచి బెల్లం వెళ్తుంది, షుగర్ నుంచి షుగర్ కేన్ వెళ్తుంది, షుగర్ నుంచి మొలాసిస్ కూడా వెళ్తుంది. సో ఆ మూడిట్లకు కూడా మళ్ళీ సపరేట్గా ఏం చేయాలి, మనం వెళ్ళకట్టాలి. సో దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది షుగర్ కేన్కి, దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఓకే, ఇలా 23 క్రాప్స్కి అనేది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు, సిఏసిపి ఇస్తుంది అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏం చేస్తుంది, ఫైనల్ డిసిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్యాడీ కూడా వీటికి కూడా ఏముంది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది. మనకి ప్యాడీ కానీ వీటికి కూడా ఏముంది మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చిన దాన్ని ఎవరు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారు? జనరల్గా మనం ఇప్పుడు ప్యాడీ గురించి మాట్లాడుతున్నాం. ప్యాడీ గురించి మాట్లాడుతుంటే ప్యాడీ కానీ వీటి కానీ జనరల్గా వీళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే జనాలు తినడానికి సప్లై చేయాలి కదా. సో అలా జనరల్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 14th January 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశాం. సో దీని యొక్క జోనల్ ఆఫీసెస్ చూసుకుంటే రీజనల్ వైజ్ గా ఉన్నాయి. నార్త్ జోన్ లో అయితే నోయిడా, ఈస్ట్ జోన్ లో అయితే కోల్కతా, అండ్ వెస్ట్ అయితే ముంబై, అండ్ నార్త్ ఈస్ట్ అయితే గౌహతి, అండ్ సౌత్ అయితే చెన్నైలో. ఇవి ఏంటి మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి జోనల్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా. ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ జోనల్ ఆఫీసెస్. సో ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ప్యాడీ యొక్క సో ఈ వరి చూస్తున్నాం కదా, ఇదే దాని యొక్క సింబల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ యొక్క సింబల్ అనేది. ఓకేనా, రైట్. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ రైతుల నుంచి ఏం చేస్తుంది, ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఇచ్చేసి కనీస మద్దతు ధర నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది. అయితే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనడంలో మనకి స్టేట్ గవర్నమెంట్స్ అనే సహాయం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయాలి దేన్ని, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇది ఒక్కటే ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొనదు. అయితే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత కొనాలి, ఎవరి నుంచి, ఆ రాష్ట్రం నుంచి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ రాసుకుంటాయి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో గొడవ జరిగేదంతా కూడా దీని గురించి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే ఆ రాష్ట్రం నుంచి ఎంత ప్యాడీ అనేది ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఎంత ప్యాడీని కొనాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ బేసిస్ ఆధారంగానే మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్కి నేను మళ్ళీ వస్తాను, గుర్తుపెట్టుకోండి. అగ్రిమెంట్ అనేది కంపల్సరీ అవసరం. ఓకే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఎఫెక్టివ్ ప్రైజెస్ టు సపోర్ట్ ద వాట్ ఆపరేషన్స్, ఇది మామూలు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ త్రూ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ మెయింటైనింగ్ ద వాట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఆఫ్ ద వాట్ బఫర్ స్టాక్. మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఈ బఫర్ స్టాక్స్ ని మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి జనరల్గా. సో ఇక్కడ చూసినా ఏం కనిపిస్తుంది మనకి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసిన ఒక వర్డ్ కనిపిస్తుంది, ఏంటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కనిపిస్తుంది. సరే, ఈ రెండిట్ల గురించి మనం మాట్లాడదాం. ఓకేనా, రైట్. నౌ ఇది ఇంపార్టెంట్. ఇదేమన్నాడు, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అన్నాడు, డీసీపీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ ఈ సోకాల్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్ అని చెప్పాడు. ఏంటిది డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్? డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటని చూద్దాం మనం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎఫ్సిఐ ప్లస్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఏ స్టేట్ అయితే ఆ స్టేట్స్ ఏముంటాయి, ఒక అగ్రిమెంట్కి వస్తాయి. సో ఆ అగ్రిమెంట్ ఆధారంగా వాళ్ళకి ఎంత ప్రొక్యూర్మెంట్ జరగాలనో అంత ప్యాడీని ఏం చేస్తాయి, ప్రొక్యూర్ చేసుకుంటాయి, అంటే కొంటాయి. ఓకే, అది నెంబర్ 1 పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే, చాలా మందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నాం. ఏమన్నా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని మనం ఇంతకుముందు చూసాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మనకు భారతదేశంలో 2013లో రావడం జరిగింది. ఏది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము మనకి భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాలలో అయితే వెరీ పాపులర్ కాబట్టి మీ అందరికీ తెలుసు, వైట్ రేషన్ కార్డ్ ఎవరైతే ఉంటుందో ఆ వైట్ రేషన్ కార్డు ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మన ఈ డీలర్ షాప్లు అంటారు కదా, మా పల్లెటూళ్ళలో మీరు పోతూ ఉంటారు కదా, ఈ డీలర్ షాప్లో, రేషన్ షాప్లు, డీలర్ షాప్లు అంటావా లేదా? సో ఆ డీలర్ షాప్లలో ఏం చేస్తాను, రైస్ని తీసుకుంటాం రేషన్ కార్డు మీద. ఇప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమి ఇస్తుంది, ప్యాడీని అంటే రైస్ని సప్లై చేస్తుంది. ఎంతకు రైస్ని సప్లై చేస్తుంది, 3 రూపాయల కిలో రైస్ని సప్లై చేస్తుంది. రైస్ని ఎంత మనకి 3 రూపీస్ కిలో, అండ్ 2 రూపీస్ అయితే దేనికి సంబంధించి వీట్ అయితే 2 రూపాయల కిలో ఇలా సప్లై చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి. అయితే మార్కెట్లో ఎంత ఉండొచ్చు, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 32 రూపాయలు ఉంటుంది. అవునా, ఈ మార్కెట్ ప్రైస్ 32 రూపాయలు ఉంటే ఆ 32 రూపాయలు తీసేసి మనకి 3 రూపాయలకి ఎవరికి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. అంటే మిగతా 31 రూపాయలు ఎవరు భరిస్తున్నారు, యూనియన్ గవర్నమెంటే భరిస్తుంది. దేని కింద, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 1,00,000 కోట్ల రూపాయలు దీనికి పోతున్నాయి మనకి అనుకుందాం సెపరేట్. సో ఇప్పుడు 32 రూపాయల నుంచి 3 రూపాయలు పోయినాయి, 31 మిగిలినాయి. ఇప్పుడు ఈ 3 రూపాయలని మనకి జనాలకి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతకి ఇస్తున్నాయి, రూపాయి కిలో రైస్ ఇస్తున్నాయి. అంటే మిగతా -2 రూపీస్ అవుతున్నాయి. ఈ -2 రూపీస్ మన తెలుగు రాష్ట్రాలలో ఎవరు భరిస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో స్టేట్స్ గవర్నమెంట్ భరించేసి -2 రూపీస్ అప్పుడు ఏమంటున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో 1 రూపాయి కిలో బియ్యం అని చెప్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, 32 రూపాయలు ఉంటే దాన్ని మనకు 3 రూపాయలకి సప్లై చేస్తుంది ఎవరు, యూనియన్ గవర్నమెంట్. ఆ 3 రూపాయలలో మనోళ్ళు మళ్ళీ 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మనకి రూపాయి కిలో ఇస్తున్నారు. ఓవరాల్గా 31 రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరిస్తుంది. దేని కింద, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద భరించి మనందరూ కూడా రూపాయి కిలో బియ్యం రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గా ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఇప్పుడు దీన్నే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, లేదంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం మనం రేషన్ కార్డు మీద బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది సింప్లిస్టిక్ వే.
అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అన్నాడు. వాట్ ఈస్ మీన్ బై డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్? ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనాలందరికీ కూడా నేను రైస్ సప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమన్నాం, డీసీపీ అన్నాం, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అన్నామా లేదా? డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని చెప్పాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న జనాలకి, సో ఇక్కడ ఉన్న 33 జిల్లాల జనాలకి సో ఈ రేషన్ కార్డు ద్వారా రైస్ ఇవ్వాలనుకుంటున్నాం. మనం ఎట్లా రూపాయి కిలో రైస్ ఇవ్వాలనుకుంటున్నాం. రూపాయి కిలో రైస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనము ఎక్కడో భారతదేశంలో ఎక్కడో పంజాబ్ లో పండినయో, లేదంటే హర్యానాలో పండినయో, లేదంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో పండిన ప్యాడీనో మనం తీసుకొచ్చి తెలంగాణలోకి ఇవ్వలేము కదా. ఇక్కడ నుంచి పెద్ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, కొన్ని వేల కిలోమీటర్ల ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, హర్యానా నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ నువ్వు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతానికి సప్లై చేయాలి రైస్ అంటే, ఇక్కడికి తీసుకురావాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, కొన్ని డేస్, దాంట్లో వేస్టేజ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవునా? అందుకోసం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవాయిడ్ చేయడానికి అండ్ డిలే కాస్ట్ని అవాయిడ్ చేయడానికి, వేస్టేజ్ని అవాయిడ్ చేయడానికి కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ని తీసుకొచ్చింది. ఏమని డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ని తీసుకొచ్చిందంటే, మీ రాష్ట్రంలో పండే ప్యాడీ ఏదైతే ఉందో, మీ రాష్ట్రంలో పండే ప్యాడీ ఉంది కదా, మీ రాష్ట్రంలో పండే పండిని మీరు ఏం చేయాలి, మీ రాష్ట్రంలో ప్యాడీ పండుతుంది కదా, దాన్ని ఏం చేయండి, మీరు మిల్లింగ్ చేయండి. ఓకేనా? మిల్లింగ్ చేయండి. మిల్లింగ్ చేయడం అంటే దాన్ని రైస్ లాగా కన్వర్ట్ చేయడం. మిల్లింగ్ చేసిన తర్వాత రైస్ వస్తుంది కదా, ఈ రైస్, అందులో ఎంత రైస్ అయితే మీకు జనాలకు ఇవ్వడానికి, ఈ రేషన్ కార్డు ద్వారా జనాలకు ఇవ్వడానికి అవసరం అవుతుందో అంత రైస్ని మీరు సో జనాలకు ఇచ్చేసి మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అంతా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయమని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఏదైతే ప్యాడీ ఉంటుందో వరి పట్టిన తర్వాత ఏమేస్తే రైస్ వెళ్తాయి మనకి. రైస్ వెళ్ళినప్పుడు మన తెలంగాణ ప్రజలకు ఎంత ఇవ్వాలనో అంత ఉంచుకొని, అంటే రేషన్ కార్డు ద్వారా ఇవ్వడానికి కోసం ఉంటుంది. రేషన్ కార్డు ద్వారా తెలంగాణలో ఎంత ఇస్తాం, ఒక పర్సన్కి 6 కిలోలు ఇస్తాం. అట్లా ఎంతమంది పర్సన్స్ ఉన్నారు తెలంగాణలో? 3.5 కోట్ల మంది ఉన్నారు. 3.5 కోట్లు ఇంటూ 6 కిలోల రైస్ వస్తాయి వాళ్ళకి. అది మన తెలంగాణ లెక్క. సో కాబట్టి తెలంగాణకి ఎంత అవసరం ఉందో ఆ తెలంగాణకి అవసరం ఉన్నదాన్ని అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ రీటైన్ చేసుకొని మిగిలిన రైస్ ఏదైతే ఉందో ఆ మిగిలిన రైస్ అంతాన్ని కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత తీసుకుంటుంది అంటే, నేను ఇంతకుముందే చెప్పా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇష్టం ఉన్నట్టు తీసుకోదు. ముందే అగ్రిమెంట్ ఎంత ఉంటుందో అంత ప్రకారమే తీసుకుంటుంది. సో ముందే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతైతే అగ్రిమెంట్ చేసుకుంటుందో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని మిలియన్ టన్స్ ఆఫ్ ద ప్యాడీ తీసుకోవాలి అనేది తీసుకుంటుందో అలా మనకి అన్నీ తీసుకుంటుంది మనకి. ఓకేనా? రైట్, ఈ అగ్రిమెంట్ ప్రకారమే తీసుకుంటుంది మనకి. ఓకేనా? సో ఇలా దీన్నే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటాం. ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ లేకముందు ఇంకా వేరే సిస్టమ్ ఉండేది ఇంతకుముందు. ఆ వేరే సిస్టమ్ పేరేంటిదంటే, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన రైస్ని మనం తెలంగాణ ప్రజలకు ఇచ్చేవాళ్ళం. లోకల్లోనే అవైలబిలిటీ ఉండగా మనం నాన్ లోకల్ ఏరియా నుంచి తీసుకురావడం వల్ల కాస్ట్ ఎక్కువ పెరిగేది. అందుకని ఈ లోకల్ ఏరియాలో ఏదైతే ఉందో లోకల్ ఏరియా పీపుల్కి ఇచ్చేయండి, మిగిలింది మేము తీసేసుకుంటామని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. మన ఇంట్లో ఉన్నది మనం వాడుకున్న తర్వాత పక్కనికి ఇవ్వాలి కదా. సో అలానే ఇక్కడ పండింది తెలంగాణ ప్రజలకు ఇచ్చేసిన తర్వాత మిగిలినంతా కూడా సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అగ్రిమెంట్ ప్రకారం. దట్ ఈస్ ద వన్ స్టోరీ. ఓకేనా? రైట్, ఈ స్టోరీ. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధర, ఆ కనీస మద్దతు ధర పే చేసేసి సో మనకి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మీ తెలంగాణలో రేషన్ కార్డు ఉంది కదా, ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి మిగిలింది మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది. ఎవరు? FCI. అసలు ముచ్చటంతా ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇప్పుడు సో ఏం స్టార్ట్ అయింది అనేది ఇక్కడ నుంచే గొడవ స్టార్ట్ అయింది. ఓకేనా? సో రైట్, ఏం గొడవ స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడదాం. ఆ గొడవలోకి వెళ్ళే ముందు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే మనకు దాదాపు 1,00,000 ఎకరాలలో, పోయిన సంవత్సరము 1,00,000 ఎకర్స్లో 1,00,000 ఎకరాలలో మనకి ఏం జరిగిందంటే ప్యాడీ యొక్క కల్టివేషన్ జరిగింది. వరి కల్టివేషన్ జరిగితే మనకి దాదాపు 2,00,000 టన్నుల మనకి సో ప్యాడీ అనేది పండించడం జరిగింది అనమాట. ప్రొడక్షన్ అనేది టోటల్ ప్రొడక్షన్ చూసుకుంటే హైయెస్ట్ ప్రొడక్షన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది మనకు తెలంగాణలో 8,54,000 ఎకరాలలో. దెన్ ఫాలోడ్ బై ద సూర్యాపేట్, దెన్ ఫాలోడ్ బై ద నిజామాబాద్. ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద వాట్ ప్యాడీ కల్టివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. ఈల్డ్ ఒక ఎకరానికి ఎన్ని కిలోలు ఎక్కువ బస్తాలు ఎక్కడ పండుతున్నాయంటే నిజామాబాద్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అక్కడ 2, 3, 5, 9 పదవాట్ కేజీస్ పండుతున్నాయి ఒక ఎకరానికి. హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఉంది ఇక్కడ, ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఉంది. హైయెస్ట్ ప్రొడక్షన్ చూస్తే నల్గొండ అనే మనకి దాదాపు సో 18 లక్షల మిలియన్ టన్ లాక్ టన్స్ అనేది 18 లక్షల టన్స్ అనేది మనకి పండడం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే మనకి. ఓకేనా? సో ఇది ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉంది. మనకి హైయెస్ట్ ప్రొడక్షన్ ఏరియా వైజ్ అయితే నల్గొండనే ఉంది, ప్రొడక్షన్ వైజ్ అయితే నల్గొండనే ఉంది, ప్రొడక్టివిటీ వైజ్ అయితే ఇది ఉంది నిజామాబాద్ అనేది టాప్లో ఉంది. ఇంకా లీస్ట్లో చూసుకుంటే ఇక్కడ జోగులాంబ గద్వాల్ కానీ, నెక్స్ట్ కొమరం భీం కానీ, మెడ్చల్ మల్కాజ్గిరి కానీ, ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ లీస్ట్లో ఉన్నాయి. లీస్ట్ ప్రాడ్ ప్రొక్యూర్మెంట్ కానీ, ప్రొడక్టివిటీ కానీ ఇవన్నీ కూడా చాలా లీస్ట్ ఉన్నాయి.
ఓకే, హైదరాబాద్లో అయితే ఎట్లా అగ్రికల్చర్ ల్యాండ్ లేదు కాబట్టి లేదు. అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఏది ఉంది మనకి, ఆదిలాబాద్ ఉంది లీస్ట్లో. ఏది ఆదిలాబాద్ అనేది ఉంది మనకి. సో నల్గొండ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ నిజామాబాద్ గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ ప్రొడక్టివిటీకి సంబంధించి, నల్గొండ అనేది దానికి సంబంధించి. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో మనకు అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు కాబట్టి 1 2 3 నల్గొండ, సూర్యాపేట్, నిజామాబాద్ సో అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. అంటే ఏరియా వైజ్ కల్టివేషన్ చూసుకుంటే వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఏరియా కల్టివేషన్లో ఉంది 3. ఓకే రైట్. సో ఇది తెలంగాణలో ఇలా జరుగుతుంది. మరి తెలంగాణలో పండినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో 2015-16 నుంచి సో మరి ఎఫ్సిఐ అనేది ఎంత తీసుకుంది, అది మనకి ఎఫ్సిఐ ఇన్ అసోసియేషన్ విత్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సో 2015-16 సంవత్సరంలో చూసుకుంటే 23 lakh tons తీసుకుంది మనకి, 23 lakh tons తీసుకుంది మనకి. సో ఇక్కడ తీసుకుంటే మనకి 53 lakh tons తీసుకుంది, ఇక్కడ 54 lakh metric tons తీసుకుంది, 77 lakh metric tons, ఇక్కడ 111 lakh metric tons, ఇక్కడ 141 lakh metric tons తీసుకుంది మనకి. అంటే ద పర్సెంట్ ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. టోటల్ ప్రొడక్షన్లో తెలంగాణలో ప్రొడ్యూస్ అయిన టోటల్ ప్రొడక్షన్లో ఇది ఎంత, 65%. ఇది టోటల్ ప్రొడక్షన్లో ఎంత, 62%. ఇది టోటల్ ప్రొడక్షన్లో 77%. ఈ 77% ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి తెలంగాణ ప్రజల నుంచి కొనడం జరిగింది ఎట్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ కి. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అని సో మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంత జరిగింది. సో 2020-21 సంవత్సరానికి టోటల్ గా సో మనకి 141 lakh metric tons అనేది సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ కి ప్యాడీని కొనడం జరిగింది మనకి. ఓకేనా, సో మన దగ్గర సో మరి టాప్ 5 స్టేట్ టు ద రైస్ ప్రొక్యూర్మెంట్ బై ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో రైస్ ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేస్తుందంటే దాదాపు మనకు 2015 ఇదంతా కూడా పంజాబ్ నుంచి దాదాపు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 22.6% పంజాబ్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే సెకండ్ ప్లేస్లో మనకి తెలంగాణనే ఉంది. దాదాపు 15% రైస్ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే తీసుకుంటుందో ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకుంటుంది. దాదాపు 22% అనేది మనకి పంజాబ్ నుంచి తీసుకుంటే 15% తోటి సెకండ్ ప్లేస్లో మనకు థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అనేది 9 తోటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఈ రైస్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటుంది 9%. తెలంగాణ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది 15.7% తోటి. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి పంజాబ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇవన్నీ ఫ్యాక్చువల్ డాటాస్, ఇవన్నీ ఉపయోగపడతాయి నేను చెప్తాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ 141 lakh tons అనేది ఉంది. సో తెలంగాణలో ఓవరాల్ ప్రొడక్షన్ ఇంత ఉంది. ఇప్పుడు ఓవరాల్ ప్రొడక్షన్ అనేది ఇలా ఉంది మనకి. ఓకేనా రైట్. ఇప్పుడు చూద్దాం మనం నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి గోడౌన్స్ కెపాసిటీ చూసుకుంటే ఒకవేళ మన దగ్గర స్టోర్ చేయాలన్నా గోడౌన్స్ అనేది 9 lakh metric tons ఉండే ఇలా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. ఇప్పుడు 26.25 lakh metric tons మాత్రమే మనకి కెపాసిటీ ఉంది. ఏంటిది, దట్ ఈస్ ద యావరేజ్ వేర్ హౌస్ కెపాసిటీ. సో ఒకవేళ మనకి స్టోర్ చేయాలన్నా కానీ మనకు స్టోర్ చేసే అంత కెపాసిటీ కూడా లేదు. మన పండేదే లక్షల టన్నులలో పండుతుంది. మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, జస్ట్ 26 lakh tons. అర్థమవుతుందా, 26 lakh tons అనేది మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ. మన దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్యాడీని అంతా కూడా మనం స్టోర్ చేయడానికి కూడా అవకాశం లేదు. మన దగ్గర ఉన్నదే 26 lakh metric tons ఆఫ్ ద వేర్ హౌస్ కెపాసిటీ. ఓకేనా రైట్. ఇప్పుడు కాంట్రవర్సీస్కి దారి తీసినటువంటి విషయాల గురించి మాట్లాడదాం. బాయిల్డ్ రైస్ వర్సెస్ బ్రోకెన్ రైస్. బాయిల్డ్ రైస్ వర్సెస్ బ్రోకెన్ రైస్. ఓకే, ఇప్పుడు ఈ బాయిల్డ్ రైస్ అంటే ఏంటి, పారా బాయిల్డ్ రైస్ అంటే ఏంటిది, బ్రోకెన్ రైస్ అంటే ఏంటిది, వీటికి సంబంధించిన స్టోరీ అంతా మాట్లాడదాం. ఓకే రైట్. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పాం. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని చెప్పాం కదా. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ప్లస్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారము ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్టేట్ గవర్నమెంట్ లో ఈ రేషన్ కార్డు ద్వారా ఎంతమందికి అయితే రైస్ ఇవ్వాలనో ఆ రైస్ అంతా సో వాళ్ళకు ఉంచుకొని మిగిలిన దాన్ని ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేసేయాలి. సో మిగిలిన ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎవరికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది అగ్రిమెంట్లో ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత క్వాంటిటీ అనేది అగ్రిమెంట్ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యన, ఎవరెవరైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ ప్రకారం రేషన్ కార్డుకి ఇవ్వాల్సిన దాన్ని అంతా కూడా సో జనాలకు ఇచ్చేదాన్ని అంతా కూడా ఏం చేయాలా, రీటైన్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఉంచుకొని రేషన్ కార్డు మీద సప్లై చేసి మిగిలినంత ఎవరికి ఇచ్చేయాలా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్, మీరు క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఇక్కడనే మనకు కాంట్రవర్సీ జరుగుతుంది. ఏం కాంట్రవర్సీ జరుగుతుంది అనేదే పాయింట్. ఇప్పుడు ప్యాడీ అనేది తెలంగాణలో 2 సీజన్లలో ప్యాడీ పండిస్తాం. ఒకటి ఖరీఫ్ సీజన్లో. ఓకే, తెలంగాణలో ప్యాడీ పండించడానికి మనకు ఒకటి ఖరీఫ్ సీజన్లో ప్యాడీ పండిస్తాం, రెండవది రబీ సీజన్లో ప్యాడీని పండిస్తాం. ఖరీఫ్ అండ్ ద రబీ సీజన్లో. ఖరీఫ్ అంటే మామూలుగా మీ అందరికి తెలుసు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం మనం, ఖరీఫ్ సీజన్ అంటాము. తర్వాత రబీ సీజన్ తీసుకుందాం. సో రబీ సీజన్ తీసుకుంటే మామూలుగా అక్టోబర్లో వేస్తున్నారు, మళ్ళీ ఫిబ్రవరి వరకు, అప్పటి వరకు ఏమైతుంది హార్వెస్ట్ చేస్తారు. ఖరీఫ్ అండ్ రబీ సీజన్. అయితే ఖరీఫ్ సీజన్లో పండించే ప్యాడీ ఏదైతే ఉందో ఈ ప్యాడీకి పెద్దగా సో గవర్నమెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఇవన్నీ పెద్ద ఏం కాంట్రవర్సీ
పరిస్థితి జరగలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, మినిమం సపోర్ట్ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుంది. ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ గా జరుగుతుంది. అసలు గొడవ అంతా జరుగుతున్నది ఇప్పుడు ఏంటంటే రబీలో పండించినటువంటి క్రాప్కే జరుగుతుంది. ఎందుకంటే రబీ సీజన్లోకి వచ్చేసరికి సో ఈ టెంపరేచర్స్ అనేటివి ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల, దీనివల్ల టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి వర్షాకాలం కదా. సో ఖరీఫ్ సీజన్ జూన్ టు సెప్టెంబర్ అనేది ఎక్కువగా రెయిన్ఫాల్ సీజన్ కదా మనకి. ఈ వర్షాకాలం కాబట్టి ఇక్కడ పెద్దగా టెంపరేచర్స్ అనేది తక్కువగా ఉంటాయి. టెంపరేచర్స్ తక్కువగా ఉండి ఫుడ్ గ్రెయిన్ సైజ్ అనేది బాగా పెరుగుతుంది. గ్రెయిన్ సైజ్ బాగా పెరుగుతూ ఉంటుంది. మనము మిషన్లో వేసినప్పుడు, మిల్లింగ్లో, రైస్ మిల్లో వేసినప్పుడు గ్రెయిన్స్ అనేటివి ఇలా పగిలిపోవు, ఇలా బ్రోకెన్ చిన్న చిన్న రైస్ నూకలు అంటాం కదా, వీటిని నూకలు అంటాం. నూకలు లేదా ఏమంటాం మనం బ్రోకెన్ రైస్ అని చెప్తుంటాం. బ్రోకెన్ రైస్ అనేది ఇలా బ్రేక్ డౌన్ అవ్వదు, చిన్న చిన్న పార్టికల్స్ గా బ్రేక్ డౌన్ అవ్వదు. సో ఇక్కడ చూడండి రైస్ అనేది ఇలా పెద్ద పెద్ద గ్రెయిన్స్ లాగా ఉండాలి. కానీ ఏమవుతుందంటే మనము ఈ వరిని తీసుకుపోయి మనము రైస్ మిల్లో వేసినప్పుడు ఆ రైస్ మిల్లో ఏమవుతుంది, వరి అనేది చిన్న చిన్న పార్ట్స్ పీసెస్ గా బ్రేక్ అవుతుంది. అలాంటి రైస్ ఏమంటాం మనం బ్రోకెన్ రైస్ అంటాం. ఇలా ఇదంతా కూడా ఇప్పుడు బ్రోకెన్ రైస్ షుగర్ లాగా కనిపిస్తుంది. షుగర్ ఎట్లా ఉంటుంది అట్లా కనిపిస్తుంది. అంతా కూడా బ్రోకెన్ రైస్, లేదంటే మన స్వచ్ఛమైన తెలుగు భాషలో ఏమంటారు నూకలు అంటాం. నూకలు లేదా ఇంగ్లీష్లో అయితే బ్రోకెన్ రైస్ అంటాం మనం. ఓకే, సో ఈ బ్రోకెన్ రైస్ అయితే మనకి ఎప్పుడైతే ఈ రబీ సీజన్లో పండించే పంట ఏదైతే ఉందో టెంపరేచర్ అనేది బాగా పెరగడం ద్వారా ఏమవుతుందంటే ఈ బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. వేటి యొక్కది ఇది బ్రోకెన్ రైస్. ఈ బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ ఏమైంది పెరుగుతుంది. ఏ టైంలో పండించేదానికి, రబీ సీజన్లో పండించేదానికి మనకి పెరుగుతుంది మనకి. ఓకేనా, రబీ సీజన్లో లేదంటే యాసంగి అంటాం మనం. తెలంగాణ భాషలో ఏంటది యాసంగి అంటాం, లేదంటే రబీ సీజన్ అంటాం. సో ఈ యాసంగిలో పండించిన దానికి ఏం జరుగుతుంది, మనకి బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది, నార్మల్ రైస్ యొక్క పర్సెంటేజ్ ఏమైతే తగ్గుతుంది. అయితే ఖరీఫ్ సీజన్లో ఉందనుకోండి, ఖరీఫ్ సీజన్లో దానికి సంబంధించి ఇలా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల నీకు ఈ నూకలు అనేటివి ఎక్కువగా ఫామ్ అవ్వడం లేదు వర్షాకాలంలో పండించిన ప్యాడీకి. కానీ ఏదైతే రబీ సీజన్లో పండించిన ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీకి ఏమవుతుందంటే నూకల యొక్క పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది, బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్లో చేసుకున్న అగ్రిమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏంటిదంటే 100 kgs ఆఫ్ ద ప్యాడీ నుంచి, దేని నుంచి 100 kg ఆఫ్ ద ప్యాడీ. సో 100 kg ఆఫ్ ద ప్యాడీ నుంచి కనీసము 67 kgల రైస్ అనేది నాకు ఇవ్వాలి అనేది ఒక అగ్రిమెంట్ వీళ్ళిద్దరి మధ్యన. ఇది ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి దీన్ని, తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి. అంటే 100 kg ఆఫ్ ద ప్యాడీని కొంటే దేని ద్వారా ఎంఎస్పీ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి 100 kg ఆఫ్ ద ప్యాడీ ఉంటే దాని నుంచి కనీసం 67 kgలు ఏం సప్లై చేయాలి, రైస్ సప్లై చేయాలి. ఇది ఎవరి బాధ్యత, స్టేట్ గవర్నమెంట్స్ బాధ్యత. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఏంటిదంటే సో రైస్ మిల్కి రైస్ని తీసుకెళ్ళి మనం రైస్ మిల్ లోపల మిల్లింగ్ చేసిన తర్వాత సో నాకు 67 kgల రైస్ కావాలి అని చెప్తుంది. ఏ రైస్, రా రైస్. 67 kgల రా రైస్ కావాలని చెప్తుంది, బ్రోకెన్ రైస్ కాదు. 67 kgల ఏం కావాలి నాకు, రా రైస్ కావాలని చెప్తుంది. అంటే మిగిలిన 33 కిలోలు ఏమైతే చిన్న చిన్న బ్రోకెన్ రైస్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో కాబట్టి 100 kgs ఆఫ్ ద ప్యాడీ ఉన్నప్పుడు ప్యాడీ మీద ఉన్నటువంటి వరి పొట్టు ఉంటుంది కదా, హస్క్ అంటావు కదా, హస్క్ కానీ ఆ తర్వాత అవన్నీ తీసేయగా కనీసం 67 kgలు నాకు ఏమి ఇవ్వాలి, నువ్వు రా రైస్ని సప్లై చేయాలి, అయితేనే కొంటా అన్నది ఎఫ్సిఐ యొక్క రూల్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రజలకి అవసరమైనంత ఉంచుకొని మిగిలింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సప్లై చేయాలి. ఆ సప్లై చేసేదాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలంటే ప్రతి 100 kgల వరి నుంచి 67 kgల రైస్ అనేది ఖచ్చితంగా తీసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్యాడీని కొనదు, రైస్ని కొంటది. మేక్ ద డిఫరెన్షియేషన్, వరి వేరు రైస్ వేరు. వరిని కొనదు, రైస్ని కొంటది. రైస్ని ఎప్పుడు కొంటది, ప్రతి 100 kgల నుంచి 67 kgల రైస్ని తీసి ఇవ్వాలి. ఓకే, ఇది రూల్. సో ఇది రూలు ఈ తెలంగాణలో. ఇక్కడ ఖరీఫ్ సీజన్లో పండించిన పంట ఏదైతే ఉందో ఇక్కడ అయితే 60 నుంచి 72 kgల వరకు మనకి రైస్ వెళ్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఏ టైంలో, ఖరీఫ్లో పండించిన పంటని సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనడానికి కోసం ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. ఓకే, మరి రబీలో పండించిన పంట ఏదైతే ఉందో ఈ రబీలో పండించిన పంటలు ఏమవుతుందంటే బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. మామూలుగా రూల్ ప్రకారం, సో రూల్ ప్రకారం అనేది ఎంతమ్మా, 67 kgల రైస్ అనేది తీసి ఇవ్వాలి. దేని నుంచి, 100 kgs ఆఫ్ ద ప్యాడీ నుంచి తీసి ఇవ్వాలి. 100 kgs ఆఫ్ ద ఏంటిది ప్యాడీ. సో 100 kgs ఆఫ్ ద ప్యాడీ నుంచి 67 kgల ఏం తీయాలి, రైస్ తీయాలి. ఇది నార్మల్ రూల్. కానీ సో తెలంగాణ ప్రాంతంలో అది జరగడం లేదు. ఎందుకంటే టెంపరేచర్స్ బాగా పెరగడం ద్వారా రబీ సీజన్ లోపల సో దాని ద్వారా ఏమవుతుంది, బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ ఏమవుతుంది పెరుగుతుంది.
బ్రోకెన్ రైస్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. సో దీని యొక్క బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో బ్రోకెన్ రైస్ యొక్క పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. పెరిగి తెలంగాణలో దాదాపు 56 నుంచి 57 కిలోలు మాత్రమే వస్తున్నాయి. ఎంతకి? ఒక 100 kgs ఆఫ్ ద ప్యాడీకి. ఓకేనా? సో ఈ 100 kgs ఆఫ్ ద ప్యాడీ ఏదైతే ఉందో సో ఈ 100 kgs ఆఫ్ ద ప్యాడీకి 56 నుంచి 57 కిలోలు మాత్రమే మనకి ఏమొస్తున్నాయి? రైస్ వస్తున్నాయి. అంటే దాదాపు 9 కిలోలు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే సో నాకు 67 kgల రైస్ కావాలి, అప్పుడే నేను కొంటానని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే రబీలో పండించిన పంటకి ఎంత వస్తుంది? మనకి 56 నుంచి 57 kgలు వస్తున్నాయి. అంటే అవసరమైన దానికన్నా తక్కువ వస్తున్నాయి. మామూలు రూల్ ప్రకారం 67 kg రావాలి. మరి అంటే ఏం చేయాలి? ఇప్పుడు బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ని తగ్గించాలి, ఈ నూకల పర్సంటేజ్ని తగ్గించాలి, వీటి రైస్ని తగ్గించాలి. ఈ బ్రోకెన్ రైస్ యొక్క పర్సంటేజ్ని మనం తగ్గించాలి అని అనుకుంటే సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏదైతే వరి ఉంటుందో ఆ వరిని మిల్లింగ్ చేసే ముందు ఏం చేస్తున్నాయంటే దాన్ని బాయిల్డ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. దేన్ని తగ్గించడానికి కోసం? బ్రోకెన్ రైస్. దాన్ని మనం ఏమంటే పార్ బాయిల్డ్ రైస్ అని చెప్తుంటాం. వాటిని ఏమంటాం? పార్ బాయిల్డ్ రైస్. పార్ బాయిల్డ్ రైస్ ఏంటిదంటే వరిని పట్టే ముందు వరిని ఏం చేస్తామంటే ఇలాంటి మిషన్స్ ఉంటాయి, వీటిని ప్యాడీ పార్ బాయిలింగ్ మిషన్స్ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ మిషన్స్లలో వరిని ఏం చేస్తాం? ఇక్కడ ప్యాడీని, దీంట్లో ఇక్కడ ప్యాడీని, ఈ ప్యాడీని దీంట్లో వేసేసి ఏం చేస్తామంటే లైట్గా కొంచెం వాటర్ నీట్ చేసి ఆ వాటర్లో ప్యాడీని ఏం చేస్తాం? బాయిల్ చేస్తాం. అలా బాయిల్ చేసిన ప్యాడీని ఏం చేస్తాం? మళ్ళీ బయటకు తీసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మిల్లింగ్ చేయడం జరుగుతుంది ఇలా. సో దాన్నే పారాబాయిల్డ్ రైస్ అంటాం. ఎందుకంటే బ్రోకెన్ రైస్ యొక్క పర్సంటేజ్ ఏం చేయాలి? తగ్గించాలి. మనకి 67 kgలు రావాలి కదా, మన దగ్గర 67 kgలు వస్తలేదు, 56 నుంచి 57 kgలే వస్తుంది. మరి 67 kgలు రావాలి అంటే వీ షుడ్ రెడ్యూస్ ద వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద వాట్ బ్రోకెన్ రైస్. సో ఈ బ్రోకెన్ రైస్ నూకల యొక్క పర్సంటేజ్ ఏం చేయాలి? మనం తగ్గించాలనా లేదా? తగ్గించాలంటే అప్పుడు ఏం చేస్తాడు? ప్యాడీ ఏదైతే ఏ ప్యాడీ రబీలో పండించిన ప్యాడీకి ఈ రూల్ అప్లై చేస్తున్నాం తెలంగాణలో. రబీలో పండించిన ప్యాడీలో బ్రోకెన్ రైస్ పర్సంటేజ్ ఎక్కెళ్తుంది. మనకి 100 కిలోలకు 67 కిలోలు రావట్లేదు కాబట్టి మరి 67 కిలోల దాకా తీసుకురావాలంటే ఆల్టర్నేటివ్ రూట్ ఏముందంటే ఇది ఉంది. ఏమంటే సోకింగ్ ద ప్యాడీ ఇన్ ద లూకామ్ వాటర్. సో ఈ వాటర్లో లూకామ్ అంటే కొంచెం హీట్ అయిన వాటర్లో ప్యాడీని ఏం చేస్తాం? మనం దాంట్లో వేస్తాం. వేసిన తర్వాత దాన్ని స్టీమింగ్కి పెడతాం. ప్యాడీని స్టీమింగ్కి పెట్టేసి మళ్ళీ ఆ ప్యాడీని ఏం చేస్తాం? బయటకు తీసి డ్రైయింగ్ చేస్తాం. డ్రైయింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ హస్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? వాటిని మిల్లింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి రైస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయ్యే రైస్ ఏమంటాం? పార్ బాయిల్డ్ రైస్ అంటాం. ఇది మనకు కనిపించేది ఇది పార్ బాయిల్డ్ రైస్. కొంచెము డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. ఓకే, నార్మల్గా మిల్లింగ్ చేస్తే వచ్చే రైస్ని రా రైస్ అంటాం. నార్మల్గా మిల్లింగ్ చేస్తే రైస్ని ఏమంటాం? రా రైస్ అంటాం. సో కానీ ఇలా వాటర్లో హీట్ చేసి ఇలా చేసేదాన్ని ఏమంటాం? మనం పార్ బాయిల్డ్ రైస్ అంటాం. ఓకేనా? సో ఈ పార్ బాయిల్డ్ రైస్ అని వీటిని అంటాము. నార్మల్గా ప్రొడక్షన్ చేస్తే వచ్చే రైస్ ఏమంటాం? రా రైస్ అంటాము. దాని యొక్క బై ప్రోడక్ట్ చిన్న చిన్న పార్ట్లుగా విడిపోయిన దాన్ని ఏమంటాం? బ్రోకెన్ రైస్ అంటాం. నువ్వు ఎంత రైస్ని హీట్ చేసినా ఏం చేసినా బ్రోకెన్ రైస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రోకెన్ రైస్ యొక్క పర్సంటేజ్ ఏం చేయాలి? నువ్వు తగ్గించాలి. ఓకేనా? సో కాబట్టి పార్ బాయిల్డ్ రైస్ అనేది ఇలా ఉంది మనకి. పార్ బాయిల్డ్ రైస్ సో ఇలా ఉంది. మరి పార్ బాయిల్డ్ రైస్ అనేది యొక్క ప్రత్యేకతలు ఏంటిదంటే పార్ బాయిల్డ్ రైస్ అనేది ఎక్కువ రోజుల పాటు స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు స్టోరేజ్ చేయొచ్చు వాటిని. ఎలాంటి దానికి ఏమి జరగదు పార్ బాయిల్డ్ రైస్, ఎందుకంటే ఆల్రెడీ హీట్ చేసాం కాబట్టి పార్ బాయిల్డ్ రైస్ని 2 సంవత్సరాల పాటు స్టోర్ చేయొచ్చు. దట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సెకండ్ ఉన్నటువంటి పార్ బాయిల్డ్ రైస్ కంటే ఏంటిదంటే ఇలా విటమిన్ బి కానీ, కాల్షియం కానీ, పొటాషియం కానీ, ఐరన్ కానీ, ఫ్రీ అమైనో యాసిడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండి ఎక్కువగా న్యూట్రియంట్ ఫుడ్ ఉంటుంది మనకి దేంట్లో? పార్ బాయిల్డ్ రైస్ లో. ఓకేనా? సో ఇది పార్ బాయిల్డ్ రైస్ రబీ సీజన్లో. తెలంగాణలో రబీ సీజన్లో ప్రొడ్యూస్ అయ్యే రైస్ అంతా కూడా దాదాపు ఏంటిది? పార్ బాయిల్డ్ రైస్. ఎందుకంటే 100 kgల నుంచి 67 kgల రైస్ వెళ్ళడం లేదు కాబట్టి మన దగ్గర రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే ఇలాంటి పెద్ద పెద్ద మిషన్లలో ఏం చేస్తారు? వాటిని ఇలా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతారు. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి రైస్ని తయారు చేస్తారు. అలా రైస్ని మిల్లింగ్ చేస్తారు. ఆ రైస్ని మిల్లింగ్ చేసేదాన్ని ఏమంటాం మనం? సో ఆ తర్వాత వచ్చిన రైస్ని ఏమంటాం మనం? వచ్చిన రైస్ని పార్ బాయిల్డ్ రైస్ అంటాం. ఓకేనా? పార్ బాయిల్డ్ రైస్ అంటాం. సో దీనికి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి న్యూట్రియంట్ బి విటమిన్ కానీ, కాల్షియం కానీ, పొటాషియం కానీ, ఫ్రీ అమైనో యాసిడ్స్ కానీ, ఐరన్ కానీ ఇవన్నిటికి సంబంధించినటువంటి ఈ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సరే, దీన్ని ఈ పార్ బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో మన ఇండియాలో అయితే తమిళనాడు కానీ అండ్ కేరళ కానీ అండ్ జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో కన్జంప్షన్ జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రాలలో కూడా వాళ్ళు కూడా పార్ బాయిల్డ్ రైస్ని పండిస్తున్నారు కాబట్టి తెలంగాణ నుంచి పార్ బాయిల్డ్ రైస్ ఎవరు కొనడం లేదు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి వచ్చే రబీ సీజన్లో పట్టే పార్ బాయిల్డ్ రైస్ ఏవైతే ఉన్నాయో పార్ బాయిల్డ్ రైస్ అయితే నాకు వద్దు, నాకు రా రైసే కావాలని అంటుంది. ఎవరు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది, ప్యార్ బాయిల్డ్ రైస్ వర్సెస్ రా రైస్. రా రైస్ అంటే ఏంటిది, ఉడకబెట్టకుండా వచ్చే రైస్ని ఏమంటాం, రా రైస్ అంటాం. ఉడకబెట్టిన తర్వాత మనకు వచ్చే రైస్ని ఏమంటాం, పార్ బాయిల్డ్ రైస్ అంటామా లేదా, పార్ బాయిల్డ్ రైస్. సో ఈ పార్ బాయిల్డ్ రైస్ నాకు అవసరం లేదు, నాకు రా రైసే కావాలంటది. లేదా పార్ బాయిల్డ్ రైస్ అనేది మేము చేస్తున్నాము తెలంగాణ ప్రాంతంలో, ఎందుకంటే బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ అనేది ఏమైంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ తగ్గించాలంటే మేము వాటిని హీట్ చేసి పార్ బాయిల్డ్ రైస్ గా కన్వర్ట్ చేయాల్సిందే, లేకుంటే అది జరగదని చెప్పేసి పార్ బాయిల్డ్ రైస్ నే మేము చేస్తున్నామని తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్. పార్ బాయిల్డ్ రైస్ కి ఇంతకుముందు అంటే కేరళ, తమిళనాడు, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పార్ బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో, ఈ పార్ బాయిల్డ్ రైస్ కూడా ఏమైపోయింది, మనకి డిమాండ్ అనేది పడిపోయింది. పడిపోవడం ద్వారా ఎవరు కొనడం లేదు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏమంటుంది, నాకు పార్ బాయిల్డ్ రైస్ అవసరం లేదు, నాకు నార్మల్ రైసే కావాలంటుంది. నార్మల్ రైస్ అంటే ఏంటిది, డైరెక్ట్ గా వరిని తీసుకుపోయి పండించి 67 కేజీలు ఇచ్చేయాలి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, మేము రా రైస్ ఇవ్వము, మేమేమి ఇవ్వాలి, పారాబాయిల్డ్ రైసే ఉంది మా దగ్గర, పారాబాయిల్డ్ రైసే తీసుకోండి అని తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. ఎఫ్సీ ఆర్గ్యుమెంట్ ఏంటిది, పారాబాయిల్డ్ రైస్ తీసుకొని నేనేం చేయాలి, పారాబాయిల్డ్ రైస్ కి దేశం మొత్తంలో డిమాండ్ లేదు, తమిళనాడు, జార్ఖండ్, కేరళలో తినేవాళ్ళు వాళ్ళు కూడా తినట్లేదు, ఈ పారాబాయిల్డ్ రైస్ అంతా తీసుకుపోయి నేనేం చేయాలన్నది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గ్యుమెంట్. పారాబాయిల్డ్ రైస్ తినే దేశాలలో ఎక్కువ మొత్తంలో థాయిలాండ్లో ఎక్కువ మొత్తంలో పారాబాయిల్డ్ రైస్ తింటారు, అలానే ఇండియాలో తింటారు, తైవాన్లో తింటారు, దీంతో పాటు మనకి వియత్నాం అండ్ ఇండోనేషియా. వియత్నాం అండ్ నెక్స్ట్ ఏంటిది, ఇండోనేషియా. సో వియత్నాం, ఇండోనేషియా, ఇండియా, తైవాన్, థాయిలాండ్ ఇలాంటి దేశాలలో ఈ పార్ బాయిల్డ్ రైస్ కి ఎక్కువ మొత్తంలో తింటారు. ఈ పార్ బాయిల్డ్ రైస్ కి ఈ దేశాలలో ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉంది. ఎందుకంటే విటమిన్ బి కానీ, కాల్షియం కానీ, పొటాషియం కానీ, ఐరన్ కానీ, ఫ్రీ అమైనో యాసిడ్స్ అనేటివి పార్ బాయిల్డ్ రైస్ లో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనకి సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉంది. కానీ మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా వీటికి డిమాండ్ పడిపోయింది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రొడ్యూస్ అయ్యేది, రబీ సీజన్ లో ప్రొడ్యూస్ అయ్యేది అంతా కూడా ఏంటిది, పార్ బాయిల్డ్ రైసే. తెలంగాణ ప్రాంతంలో రబీ సీజన్ లో ప్రొడ్యూస్ అయ్యేదంతా కూడా పార్ బాయిల్డ్ రైసే. కానీ ఈ పార్ బాయిల్డ్ రైస్ మేము కొనము, ఇప్పుడు ఇది డిమాండ్ లేదు అని చెప్తున్నారు. సో అక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం కాంట్రవర్సీ ఏంటిది, జనరల్ గా రూల్ ప్రకారము 100 kgs ఆఫ్ ద రైస్ అనేది ఇస్తే దాని నుంచి 67 kgల రైస్ ఇచ్చేయాల తెలంగాణ గవర్నమెంట్. సో 67 kgల ఏ రైస్ ఇవ్వాలి, రా రైస్ ఇవ్వాలి. 67 kgలు ఏమి ఇవ్వాలి, రా రైస్ ఇవ్వాలి. ఇది ఖరీఫ్ సీజన్ లో రా రైస్ ఇచ్చేస్తున్నారు, ఎలాంటి కాంట్రవర్సీ లేదు. కానీ రబీ సీజన్ లో మన తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్స్ పెరగడం ద్వారా బ్రోకెన్ రైస్ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి 56 నుంచి 57 kgలు మాత్రమే రైస్ వెళ్తుంది. ఏ రైసు, రా రైస్. అందుకని చెప్పేసి మనోళ్ళు ఏం చేస్తున్నారు, రా రైస్ కాకుండా వాటిని ఏం చేస్తున్నారు, బాయిల్ చేసి మళ్ళీ మిల్లింగ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఏమవుతుంది, పార్ బాయిల్డ్ రైస్ అవుతుంది. కానీ పార్ బాయిల్డ్ రైస్ కి డిమాండ్ లేదు ఇండియాలో. ఆ డిమాండ్ లేని పార్ బాయిల్డ్ రైస్ ని నేనేం చేసుకోవాలని అంటుంది. ఇప్పుడు అర్థమైందా సిచ్యువేషన్. ఎవరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రా రైస్ ఇవ్వండి, నేను రా రైస్ తీసుకుంటా అంటుంది. సో రా రైస్ తీసుకుంటా అంటే ఇవ్వండి అంటుంది, రా రైస్ తీసుకుంటే నేను రా రైస్ తీసుకుంటా అంటుంది. కానీ మన వాళ్ళు ఏమి ఇస్తున్నారు, పారాబాయిల్డ్ రైస్ ఇస్తున్నారు. సో పారాబాయిల్డ్ రైస్ నేను తీసుకోనని చెప్తుంది. ఓకేనా. పోనీ ఇప్పుడు రా రైస్ని తీసుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్, రా రైస్ని తీసుకోవడానికి రెడీగా ఉంది. కానీ రా రైస్ని తీసుకుందామన్నా కానీ ఎంత వస్తున్నాయి, 56 కిలోలే వస్తున్నాయి, 9 కిలోల లాస్. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇవ్వాలి, మనం 67 kgలు ఇవ్వాలి. ఒకవేళ రా రైస్ తీసుకున్నా ఎంత వస్తున్నాయి, 56 కిలోలే వస్తున్నాయి. ఇక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి రా రైస్ అనేది కూడా 56 నుంచి 57 కిలోలే వస్తున్నాయి, నెంబర్ 1 పాయింట్. ఆ రా రైస్ని కాకుండా మనం ఏమి ఇస్తున్నాం, ఇప్పుడు పారాబాయిల్డ్ రైస్ ఇస్తున్నాం. అర్థమవుతుందా, పారాబాయిల్డ్ రైస్. ఎందుకంటే బ్రోకెన్ రైస్ యొక్క పర్సెంటేజ్ తగ్గించడానికి కోసం రైస్ని బాయిల్ చేసి పారాబాయిల్డ్ రైస్ని క్రియేట్ చేసి మనం ఇస్తున్నాం. కానీ ఆ పారాబాయిల్డ్ రైస్కి ఈ దేశాలలో తినేవాళ్ళు, ఈ దేశాలలో కూడా వాటికి దిగుమతి లేదు, ఈ రాష్ట్రాలలో తినేవాళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో కూడా డిమాండ్ లేదు. కాబట్టి పారాబాయిల్డ్ రైస్ని ఏం చేసుకోవాలని అడుగుతుంది ఎవరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కాలంలో ఒరిస్సా కూడా, ఓకే, ఒరిస్సా రాష్ట్రం కూడా ఏమంటుంది, ఈ మధ్య తెలంగాణతో పాటు ఒరిస్సా కూడా చేరింది. ఏమని, మా బాయిల్డ్ రైస్ను కూడా కొనండి, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కేంద్రానికి ఒడిశా ఎంపీ అమర్ పట్నాయక్ లేక ఒక తెలంగాణ సమస్య అని కేంద్రం నిందలో ఒడిశాపై ఇప్పుడే ఏమంటుందని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్ ఇది. సో కాబట్టి పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి అయ్యే దేశాలు బెనిన్ కానీ, టోగో కానీ, నేపాల్ కానీ, గినీ కానీ, సో ఇలాంటి దేశాలలో ఎక్కువ మొత్తంలో పారాబాయిల్డ్ రైస్ అనేది మనకి ఎగుమతి జరుగుతుంది. దాదాపు 26 కోట్లు. సో 26 కోట్ల విలువైనటువంటి పారాబాయిల్డ్ రైస్ అనేది వేరే దేశాలకు ఎగుమతి జరుగుతుంది. సో తెలంగాణతో పాటు ఇప్పుడు గొంతు కలుపుతుంది ఎవరు, ఒరిస్సా రాష్ట్రం. ఇప్పుడు రైతులు ప్యాడీ పండించినారు, రైతులు ప్యాడీ పండించి ఇప్పుడు ఏం చేయాలన్నదే పాయింట్ ఇప్పుడు. సో రైతులు ప్యాడీ పండించిన తర్వాత దాన్ని ఇప్పుడు ఎవరు కొనాలన్నది పాయింట్. ఇప్పుడు ఎఫ్సీ ఏమో పారాబాయిల్డ్ రైస్ కొన అంటుంది. మరి ఒకవేళ రా రైస్ ఇవ్వాలనుకుంటే రా రైస్ ఏమో 67 కిలోలు రావట్లేదు, క్వింటాల్కి ఎంత వస్తుంది, 56 కిలోలే వస్తుంది. ఒక క్వింటాల్కి ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉంది, 1960 రూపీస్ ఉంది.
సో అలా ఉంది ఇప్పుడు రైట్. తెలంగాణ గవర్నమెంట్ డస్ నాట్ కన్సిడర్ ద వాట్ పారాబాయిల్ రైస్. మన దగ్గరనే పారాబాయిల్ రైస్ ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ తెలంగాణనే మనకి పారాబాయిల్ రైస్ ఎక్కువ మొత్తంలో కన్సంప్షన్ జరగదు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే 2020-21 పోయిన సంవత్సరం చూసుకుంటే 25 లాక్ మెట్రిక్ టన్స్ యొక్క పారాబాయిల్ రైస్ ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. అలానే మనకి 2019-20 పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం చూసుకుంటే 44 లాక్ మెట్రిక్ టన్స్ 44 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద పారాబాయిల్ రైస్ అనేది ప్రొడక్షన్ జరిగింది. సో దీన్ని ఎఫ్సిఐ అనేది ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దాదాపు 44 లాక్ మెట్రిక్ టన్స్ అనేది 1920లో ప్రొక్యూర్మెంట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే 25 లాక్ మెట్రిక్ టన్స్ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏం చేసింది, ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది మనకి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ కూడా సేమ్ తెలంగాణలో ఏముంది, మనకి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని చెప్పా, ఆ రాష్ట్రంలో పండించే ప్యాడీ అనేది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని ఏం చేయాలి, వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది తీసుకుంటుంది మనకి. సో కాబట్టి ఇలా సో ఇది 25 లాక్ మెట్రిక్ టన్స్ కానీ ఇదేంటిది 44 లాక్ మెట్రిక్ టన్స్ కానీ ఇలా ఉన్నాయి మనకి. సో ఇది ఇట్లా ఉన్నాయి మనకి తెలంగాణకి సంబంధించిన స్టోరీలో. పోయిన సంవత్సరం 25 లాక్ మెట్రిక్ టన్స్ కొంటే అంతకుముందు సంవత్సరము 44 లాక్ మెట్రిక్ టన్స్ అనేది మన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఇది ఇలా ఉంది ఇష్యూ మనకి. సో ఇప్పుడు ఇష్యూ గురించి ఇక్కడ కాంట్రవర్షియల్ ఇష్యూ గురించి 4 కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి ఉన్నాయి. ఒకటి నెంబర్ 1, 100 కేజీల నుంచి 67 కేజీలు తీయాలి, ఇది రూల్. కానీ తెలంగాణ ప్రాంతాల్లో ఎంత వస్తున్నాయి, 56 కేజీలే వస్తున్నాయి. సో 56 కేజీలే వస్తున్నాయి కాబట్టి మన వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ద రైస్ని పెంచడానికి కోసం రైస్ని ఏం చేస్తున్నారు, బాయిల్ చేస్తున్నారు, పారాబాయిల్డ్ రైస్. ఈ పారాబాయిల్డ్ రైస్కి డిమాండ్ లేదు కాబట్టి ఏం లేదట, పారాబాయిల్డ్ రైస్కి డిమాండ్ లేదు. సో కాబట్టి ఇది మేము కొనమని చెప్తుంది ఎవరు, ఎఫ్సిఐ. ఓకేనా. మరి ఇప్పుడు 67 కేజీలకు బదులు 67 కేజీలు అనేది రూల్ ప్రకారం ఇవ్వమని అడుగుతుంది. కానీ ఎంత వస్తున్నాయి మనకి, 56 కేజీలే వస్తున్నాయి. సో 56 కేజీలే వస్తున్నాయి కాబట్టి 9 కేజీల డిఫరెన్స్ ఉంది ఇప్పుడు. ఓకేనా, ఈ 9 కేజీల డిఫరెన్స్ ఉంది. ఈ 9 కేజీల డిఫరెన్స్ ఎవరు భరించాలి, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ అనేది 9 కేజీలకు నష్టం జరుగుతుంది కదా, రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి సో ఈ 9 కేజీలు ఏదైతే ఉందో ఈ 9 కేజీలు అనేది డైరెక్ట్గా నువ్వేంటి స్టేట్ గవర్నమెంట్ భరిస్తే సరిపోతుంది. అంటే 9 కేజీలు 56 కిలోలు వెళ్తున్నాయి కదా, ఈ 56 కిలోలు వెళ్తున్నాయి కాబట్టి 9 కేజీలు రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసి ఈ 56 కిలోల ఏంటిది రా రైస్ ని సప్లై చేస్తే అయిపోతుంది. దాన్ని పారాబాయిల్డ్ రైస్ గా మార్చాల్సిన అవసరం లేదు, రా రైస్ గా సప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి రెడీగా ఉంది, కానీ పారాబాయిల్డ్ రైస్ ని తీసుకోవడానికి రెడీగా లేదు. కానీ రైస్ మిల్లర్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ పారాబాయిల్డ్ రైస్ని ఆల్రెడీ చేసుకొని ఉంది. అండ్ ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం రబీలో, ఈ సంవత్సరం అంటే 21-20 పోయిన సంవత్సరం పండించినటువంటి రబీ సీజన్లో పండించినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీ అంతా అట్లనే ఉంది ఇంకా. సో అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు. సో కాబట్టి ఇక్కడ 9 కేజీలు ఏదైతే ఉందో దీన్ని స్టేట్ గవర్నమెంట్ భరించుకుంటే డైరెక్ట్గా తీసేసుకుంటుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది సింపుల్ సొల్యూషన్. కానీ దీని సింపుల్ సొల్యూషన్ని అంతా కూడా పక్కన పెట్టేసి మన వాళ్ళు కొంచెం దాన్ని వేరే రకంగా వేరే యాంగిల్లో పోర్ట్రే చేస్తారు. దట్ ఈస్ అ పొలిటికల్, మనకు అవసరం లేదు, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. సో కాబట్టి ఒరిజినల్గా ఇష్యూ అయితే ఇది. ఓకే, ఇది జరుగుతుంది మనకి. ఓకే, సో ఇలా మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఇంత ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఈ దేశాలలో డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఒరిస్సా కూడా గొంతు కలుపుతుంది మరి. సో వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో. మరి ఇలాంటి ఫ్యూచర్లో జరగద్దంటే ఏం చేయాలి మరి? ఎందుకు ప్యాడీ ఒక్కటే కల్టివేట్ చేస్తున్నారు, మిగతా కల్టివేట్ చేయొచ్చు? ఇలాంటివి జరగద్దు అంటే ఫ్యూచర్లో ఇలాంటి రైతులు లాస్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? వేరే వేరే క్రాప్స్ని పండించాలి. అంటే క్రాప్ యొక్క డైవర్సిఫికేషన్ జరగాలి, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ని పండించాలి. ఒకటే క్రాప్ని పండించడం అనుకో, ఒకే క్రాప్ని పండిస్తే ఏమవుతుంది, ఇట్లానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయరు, ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటిది? నెంబర్ 1, సో ప్యూర్ అగ్రిమెంట్ అనేది ఎఫ్సిఐ తోటి పక్కా అగ్రిమెంట్ ఉండాలి. పారాబాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదంటే రా రైస్ తీసుకుంటారా అనేది క్లారిటీగా మెన్షన్ చేయాలి. మూడోది ఏంటిదంటే రైతులందరినీ డైవర్ట్ చేయాలి. ఎందుకు ప్యాడీ పండిస్తారు, ప్యాడీ ఒక్కటే పండించడం వల్ల లాస్ అవుతుంది, ఇలా రైతులు ఎక్కువ మొత్తంలో ప్యాడీ అయిపోయి కొనలేని పరిస్థితులలో ఉంది అని. ఓకే, సో అందువల్ల సో ఇప్పుడు ఎఫ్సిఐ ఎందుకు కొనట్లేదు తెలుసా? పారాబాయిల్డ్ రైస్ని ఆల్రెడీ మూలిగిపోతున్నాయి. ఎఫ్సిఐ గోదాంలలో సమ్ లాక్ టన్స్ ఆఫ్ ద రైస్ అనేది మూలిగిపోతుంది. ఇంకా నార్మల్ రైసే మూలిగిపోతున్నప్పుడు ఇంకా నేను పారాబాయిల్డ్ రైస్ చేసుకొని డిమాండ్ లేని పారాబాయిల్డ్ రైస్ని తీసుకొని నేనేం చేయాలంటుంది, అది పాయింట్. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు, వేరే దేశాలకు ఎగుమతి చేయండి అంటున్నారు కదా, వేరే దేశాలకు ఎగుమతి చేయండి తీసుకొని అంటున్నారు. మరి అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అది ఉంది, రైట్. మరి ఇలాంటి జరగద్దంటే ప్యాడీ ఒక్కటే కాదు, వేరే వేరే క్రాప్స్ కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ కానీ, సీసమ్మం కానీ, బెంగాల్ గ్రామ్ కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, క్యాస్టర్డ్ కానీ, మస్టర్డ్ కానీ, కుస్మా కానీ, ఆయిల్ పామ్ కానీ, జవార్ కానీ, ఇవన్నీ ఉన్నాయా? ఇలాంటి క్రాప్స్ అన్ని కూడా పండించాలి. ఒక రైస్ మీనే పడితే అంత పరిస్థితులు ఇట్లనే అవుతాయి. అందుకోసం వీ నీడ్ టు ప్రమోట్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ద క్రాప్స్. క్రాప్స్ని ఎక్కువ మొత్తంలో డైవర్సిఫై చేయాలి.
అంటే ఒకటే క్రాప్ని పండించకూడదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అని ఒకటి ప్రిపేర్ చేసింది. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్. ఏ డిస్ట్రిక్ట్లలో మోర్ దాన్ 1 క్రాప్ పండిస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్. ఎక్కువ మొత్తంలో ఏ డిస్ట్రిక్ట్లలో ఏముంది, క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంది. దానికి సంబంధించిన ఒక ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది మనకి. అంటే ఒకే క్రాప్ పండిస్తే డైవర్సిఫికేషన్ 0. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఒక క్రాప్ పండించడం అనుకో డైవర్సిఫికేషన్ ఎంత 0. 2 క్రాప్స్ పండించడం అనుకో డైవర్సిఫికేషన్ కొంచెం పెరుగుతుంది. ఇంకా 3 క్రాప్స్ పండించడం అనుకో డైవర్సిఫికేషన్ ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంటుంది మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ని ఎక్కువ పండించాలి, ఎక్కువ రకాల క్రాప్స్ని పండించాలి, అప్పుడు డైవర్సిఫికేషన్ పెరుగుతుంది. మనం ఒక ప్యాడీ మీనే పడితే ఏమైతే అందరు ప్యాడీ పండించిన తర్వాత ప్యాడీ యొక్క ఓవర్ ప్రొడక్షన్ పెరిగి ఎవరు కొనరు. సో అందుకని చెప్పేసి డైవర్సిఫికేషన్ చేయాలి. అలా మన క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ ఒకటి మనకి ఎకనామిక్ సర్వేలో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్ అనేది టాప్లో ఉంది 0.8 తోటి. దీని యొక్క వాల్యూ అనేది క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది 0 to 1 ఉంటుంది. సో 1 ఉంటే హైయెస్ట్ డైవర్సిఫికేషన్ ఉందని, సో 0 ఉంటే లీస్ట్ అసలు డైవర్సిఫికేషన్ లేదని, ఒకటే క్రాప్ని పండిస్తున్నాను దాని అర్థం. సో నిర్మల్ అనేది మనకి తెలంగాణ ప్రాంతంలో టాప్లో ఉంది 0.8 తోటి. నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ వికారాబాద్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ సంగారెడ్డి, ఫాలోడ్ బై ద రంగారెడ్డి. అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఏమైనా క్రాప్ డైవర్సిఫికేషన్స్ ఉన్నాయి, అంటే వేరే రకరకాల క్రాప్స్ని పండిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉంది నిర్మల్ కానీ వికారాబాద్ కానీ సంగారెడ్డిలో మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎల్లో కలర్లో. సో ఇక్కడ ఇది నిర్మల్. సో ఈ నిర్మల్ ఏదైతే ఉందో ఈ నిర్మల్కి సంబంధించి హైయెస్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉంది మనకి, నిర్మల్ కానీ వికారాబాద్ కానీ సంగారెడ్డి. ఇంకా లీస్ట్ ఒకటే టైప్ ఆఫ్ ద క్రాప్స్ పండించే కనుక చూసుకుంటే ఇక్కడ సూర్యాపేట్. సో సూర్యాపేట కానీ మన కరీంనగర్ కానీ నెక్స్ట్ పెద్దపల్లి కానీ చూసుకుంటే ఇవన్నీ ఒకటేగా గంప గుత్తగా ఈ ఏరియాలన్నీ ప్యాడియా పండిస్తాయి, ఇంకేం పంటలు పండించారు వీళ్ళు పండించేది మేజర్ ఏంటిది ప్యాడియే. సో అందుకోసము క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండికేషన్లో తీసుకుంటే మనకు తక్కువ ఉంది. సూర్యాపేట కానీ కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ లీస్ట్ ఉంది. ఓకేనా, మనం కూర్చోండి. నల్గొండ తీసుకుందాం మనం. నల్గొండ అనేది 0.56లో ఉంది. నల్గొండ అనేది ప్యాడీ ప్రొడక్షన్లో టాప్లో ఉన్న తెలంగాణలో, కానీ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్లో మధ్యలో ఉంది. అంటే వడితో పాటు బత్తాయి పళ్ళు కూడా పండిస్తారు, కాటన్ కూడా పండిస్తారు. నల్గొండ డిస్టిక్లో అన్ని పండుతాయి, కాటన్ పండుతాయి, బత్తాయి పండుతాయి, ప్యాడీ పండుతుంది. కాబట్టి ఒక మీడియం రేంజ్లో ఉంది. ఎక్కువ మొత్తంలో డైవర్సిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ని పండిస్తున్నటువంటి జిల్లా నిర్మల్ జిల్లా. అసలు డైవర్సిఫికేషన్ లేనిది ఏంటిది, పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట ఒకటే టైప్ ఆఫ్ ద క్రాప్స్ని పండిస్తున్నారు వాళ్ళు. ఎక్కువ టైప్ ఆఫ్ ద క్రాప్స్ పండిస్తే అప్పుడు ఏముంటే డైవర్సిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఏ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మన క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంది, ఏ జిల్లాలో క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది తక్కువగా ఉందనేది ఎగ్జామినేషన్లో మనం ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొనాలంటే పర్టికులర్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. సో అక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే పారాబాయిల్డ్ రైస్ అంటే ఏంటిది, రా రైస్ అంటే. రా రైస్ అంటే వరి నుంచి డైరెక్ట్గా పడితే వచ్చేది రా రైస్, ఒకవేళ బాయిల్డ్ వేసి పడితే వచ్చేది పారాబాయిల్డ్ రైస్. ఎఫ్సీఐ ఏమో రా రైస్ కావాలంటుంది, తెలంగాణలో ఏమో పారాబాయిల్డ్ రైస్ కొనాలని తెలంగాణ గవర్నమెంట్ పట్టుబడుతుంది. మళ్ళీ ఇప్పుడేమో తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ రా రైస్ అయినా కొనండి అని చెప్తుంది. సో అగ్రిమెంట్లు ఎంత ఉందో అంతే కొంటారు, అగ్రిమెంట్ కన్నా ఎక్కువగా మనం ప్రొడక్షన్ చేసినా వేస్టే. ఇప్పుడు ఎఫ్సీఐ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఎంత అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్లో అయితే ఎంత ప్యాడీ కొనాలని ఉంటుందో అంతే ప్యాడీ కొంటారు ఎఫ్సీఐ అనేది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగితే అది మనకే లాస్. కాబట్టి సో మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పుడు ఎఫ్సీఐ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. మనం చూసాం ఇంతకుముందు చూసుకుంటే 141 lakhs అనేది మనకి మెట్రిక్ టన్స్ అనేది ప్రొక్యూర్మెంట్ జరిగింది మనకి. ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ 200 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. 200 lakh మెట్రిక్ లాక్స్ ప్రొడక్షన్ జరిగితే ఇక అది ఎందుకు, ఆల్రెడీ 141 lakh మెట్రిక్ టన్స్ అనేది ఆల్రెడీ ప్రొడక్షన్ జరిగింది ఇది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే దాదాపు 200 lakh మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉంది ఇక్కడ. 200 lakh మెట్రిక్ టన్స్లో ఏం చేస్తాం అవన్నీ కూడా 200 lakh మెట్రిక్ టన్స్లో 18 lakh టన్స్ అనేవి అక్కడనే ఉన్నాయి నల్గొండ జిల్లాలో. సో కాబట్టి ఈ ఒకే టైప్ ఆఫ్ ద క్రాప్స్ని మనం పండించకూడదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ని పండిస్తే అది మనకి ఎంతో ఉపయోగకరము. సో రాష్ట్రం కూడా ఏముంటుంది, సుఖ సంతోషాలతోటి ఉంటుంది, ఈ గొడవలు అనేవి ఉండవు, రైతులకు కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. లేదంటే అందుకని ఎక్కువ అందరూ ప్యాడీయే పండించి ఎవడోనకపోతే రాసేది ఎవరు ఫైనల్గా రైతన్ననే. సో కాబట్టి దేశానికి అన్నం పెట్టేది రైస్ అన్న. సో అలాంటి రైతన్ననే ఇప్పుడు ఏమవుతున్నాడు, మనకి కష్టాల పాలవుతున్నాడు. సో ఈ పొలిటికల్ టర్మాయిల్లో చిక్కుకొని పోతున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు లాస్ అయ్యింది స్టేట్ గవర్నమెంట్, ఎఫ్సీఐ, యూనియన్ గవర్నమెంట్ వీళ్ళంతా ఏదో టర్మాయిల్ క్రియేట్ చేసి కొట్టుకుంటున్నారు. అది బాగానే ఉంది, అది వాళ్ళ పొలిటికల్, అది పక్కన పెడతారు. అది పక్కన పెడితే మధ్యలో లాస్ అయ్యేది ఎవరు, ఇక్కడ మధ్యలో లాస్ అయ్యేది రైతు లాస్ అవుతున్నాడే, ఎవరు కొనట్లేదే. నువ్వు కొను నేను కొను, నువ్వు కొను నేను కొను అని చెప్పేసి ఇలా కొట్టుకుంటున్నారు తప్ప మధ్యలో లాస్ అయ్యేది ఎవరు, రైతన్ననే లాస్ అవుతున్నాడు. సో రైతుకు కన్నీళ్ళు తప్పడం లేదు. సో కాబట్టి ఇప్పటికైనా సరే సో క్రాప్ డైవర్సిఫికేషన్, రైతులంతా కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ని ఫాలో అవ్వాలి.
ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. అలానే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా క్లియర్ కట్గా అగ్రిమెంట్ చేసుకోవాలి. అది పారాబాయిల్డ్ రైస్ కొంటారా, రా రైస్ కొంటారా అనేది క్లియర్గా అగ్రిమెంట్లలో మెన్షన్ చేసుకోవాలి. అది కూడా ఎన్ని లాక్ మెట్రిక్ టన్స్ అనేది కూడా కొంటారనేది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. అలా చేసినప్పుడే ఇలాంటి కాంట్రవర్సీస్ అనేవి ఫ్యూచర్లో రావు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.